నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి చిన్న చేంజ్ అండి మన సీడ్స్ గివ్ అవేలో. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. చాలామంది సీడ్స్ కావాలనే అడుగుతున్నారు. నేను ప్రతి మంత్ ఇంతకుముందు 4 గివ్ అవేస్ అనేవి చేశానండి. చాలామంది సీడ్స్ కోసం అంటే మనకు సీడ్స్ గివ్ అవే ఉన్నప్పుడు వీడియోస్ చూస్తున్నారు. తర్వాత వచ్చేసి వీడియోస్ అనేవి మనవి చూడట్లేదు. నార్మల్‌గా అయితే నేను ఫస్ట్‌కి ప్రతి మంత్ ఫస్ట్‌కే నేను అనౌన్స్ చేస్తాను. కానీ ఈ మంత్ వచ్చేసి ఒక 15 డేస్ అనేది 12 డేస్ అలాగా లేట్ చేశానండి. అంటే మనకు తెలుస్తుంది గదా! మనకు అంటే కంటెంట్ కోసం వస్తున్నారా? లేదా సీడ్స్ కోసం వస్తున్నారా? అనేది మనకి తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా సీడ్స్ కోసం కాదండి. మన ఛానల్‌లో కంటెంట్ బావుంది అనుకుంటేనే వీడియోస్ అనేవి కంటిన్యూగా చూడండి. ఈ మంత్ నుంచి నేను ప్రతి మంత్ కాదండి, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు. నేను డైరెక్ట్‌గా ఏ సీడ్స్ ఇస్తున్నాను అని కూడా అనౌన్స్ చేయను. అలాగే నేమ్స్ కూడా ముందుగా చెప్పనండి. నేను ఒక టైం అనేది పెట్టుకొని నా దగ్గర సీడ్స్ ఉన్నప్పుడు అది 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. చెప్పాను గదా! 15 డేస్ అయినా కావచ్చు. ఏదైనా ఒక టైంలో నేను సీడ్స్ గివ్ అవే అని చేసి నేమ్స్ అనేది డైలీ మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని అండి కమెంట్ ఉండాలి, లైక్ ఉండాలి. అటువంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసి డైరెక్ట్‌గా నేమ్స్ అనేవి అనౌన్స్ చేస్తాను. అందుకనేసి మీరు తప్పకుండా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్ అనేది. నేను ఏమేం సీడ్స్ ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఎలా ఇస్తున్నాను అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే మనము ఏమేం సీడ్స్ ఇస్తున్నామో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, మస్క్ మిలన్ అండి. మస్క్ మిలన్ సీడ్స్ ఇస్తున్నాము. ఇవి పొడవుగా ఉండే మస్క్ మిలన్స్ అండి. తర్వాత వచ్చేసి వైట్ అడేనియము, తర్వాత వైట్ అండ్ పింక్ షేడ్ అడేనియమ్స్ అండి. ఇది వైట్ అంటే లోపల వైట్‌గా ఉంటుంది. చుట్టూ పింక్ కలర్‌లో ఉంటుంది. మన దగ్గర మీరు ఫ్లవర్స్ ఇంతకుముందు చూసే ఉంటారు గదా! వైట్, పింక్ షేడ్ అండి. అలాగే ప్యూర్ వైట్ అడేనియం సీడ్స్ అనేవి ఇస్తున్నాము. మీరు ఇంతకుముందు నేను అడేనియం సీడ్స్‌తో ఎలా పెట్టుకోవాలో చేశానండి వీడియో. ఒకసారి ఆ వీడియో చూసి దాన్ని బట్టి ఫాలో అయ్యి వేసుకోండి. 100% జర్మినేషన్ రేట్ అనేది ఉంటుంది. మీకు తెలియకుండా వేసుకుంటే సీడ్స్ అనేవి జర్మినేషన్ రేటు తక్కువగా ఉంటుందండి. ఇవి మనవి కొత్త సీడ్స్ కదా! కాబట్టి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అంటే మనం ఆన్‌లైన్‌లో తీసుకునేవి అవి ఇవి అయితే కొద్దిగా మనకు జర్మినేషన్ తక్కువగా ఉంటుంది. తర్వాత నేతి బీర అండి ఇవి. ఇవి వచ్చేసి నేతి బీర. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సొర అండి. లాంగ్ సొర ఉంటుంది గదా! అది లాంగ్ సొర. ఇందులో కూడా చాలా ఉంటాయండి. ఇది వచ్చేసి లాంగ్ సొర. మీరు జాగ్రత్తగా వేసుకోండి విత్తనాలని. ఇది వచ్చేసి గుమ్మడి అండి. పెద్దగా ఉండేటువంటి గుమ్మడి. ఆల్రెడీ మీ దగ్గర గనక ఉంటే ఎవరికైనా ఇవ్వండి తప్ప వేస్ట్ అనేది చేయకండి విత్తనాలని. ఇవి వచ్చేసి పర్పుల్ బ్రింజలండి. పర్పుల్‌లో నార్మల్ బ్రింజలండి ఇవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బీన్స్ అండి. గ్రీను లాంగ్ బీన్స్. ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్. అన్నీ 2 సీడ్స్ అనేవి ఇస్తున్నానండి. చాలామందికి ఇవ్వాలి గదా! మనకు ఒక్క మొక్కున్నా సరిపోతుంది. తర్వాత ఇవి వచ్చేసి జినియా మిక్స్ అండి. ఏ కలర్ వస్తుందో నేనైతే చెప్పలేను. ఆల్ కలర్స్ నేను మిక్స్ చేసి ఉంచానండి. ఇవి అంటే అన్నీ ముద్దవే అండి. రెక్కవైతే కాదు. కానీ మనం ముద్ద వేసినా రెక్క వస్తాయా, ముద్ద వేస్తాయా అనేది చెప్పలేమండి. తర్వాత ఇవి వచ్చేసి గెలార్డియా అండి. ఇవైతే మీరు జాన్వరిలో వేసుకోండి విత్తనాలు. ఇవి సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి ఇది గెలార్డియా. కాబట్టి మీరు జాన్వరిలో విత్తనాలనేవి వేసుకోండి. ఇవొచ్చేసి సీతమ్మ వారి జడ కుచ్చులు అంటారు, జడబంది అంటారు. చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారండి. ఇది డార్క్ పింకు సీతమ్మ వారి జడబంతి లేదా జడ కుచ్చెలు, జడ కుప్పెలు ఇలాగా చాలా రకాల నేమ్స్ అయితే ఉంటాయి. ఇవైతే మన గార్డెన్‌లోకి ఒక్కసారి వచ్చాయంటే ఇంకా కంటిన్యూస్ అండి. ఇయర్స్ మొత్తం అలా వస్తున్నాయి. సేమ్ ఆకుకూరలు ఎలాగో అలా ఉంటాయండి విత్తనాలనేవి. ఇవొచ్చేసి పొట్టి బీర అండి. లాంగ్ బీర కాదు. పొట్టిగా ఉండేటువంటి బీర. మన టెర్రస్ గార్డెన్‌లోని ఆర్గానిక్‌గా మనం పండించుకున్నటువంటి
బీర అండి ఇది. ఇవి వచ్చేసి పర్పుల్ లాంగ్ బ్రింజల్. మన గార్డెన్లో ఇంతకుముందు మీరు హార్వెస్ట్లు చూసుంటారు కదా, ఇవి పర్పుల్ లాంగ్ బ్రింజల్ అండి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ బ్రింజల్ అండి. చెప్పాను కదా, 1 ఇయర్ నుంచి గుత్తులు గుత్తులుగా క్రాప్ అనేది ఉంటుంది. పెస్ట్ అనేది కూడా చాలా తక్కువ అండి. చాలా మనమైతే అలా తక్కువ అనేసి మనము కేర్ తీసుకోకుండా వదిలేయకూడదండి. మనము కేర్ అనేది కంపల్సరీగా, అంటే నీమ్ ఆయిల్స్ అవి స్ప్రే చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి చిక్కుడు అండి. గోరు చిక్కుడులు ఉంటాయి కదా, అవి గోరు చిక్కుడు అండి. ఇవి మనకు ఒక 4 ఉన్నా సరే చాలా చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఒక్కొక్క పార్ట్‌లో ఒక 2, 3 వేసుకోండి. ఎక్కువ క్రాప్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి బెండ అండి. ఇది వచ్చేసి ఆర్క వెరైటీ బెండ అండి. ఇది రైతులు పండిస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే ఎక్కువ క్రాప్ అనేది ఉంటుంది. పెస్ట్ కోసం మీరు ఖచ్చితంగా జాగ్రత్తలనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మిర్చి అండి. మామూలు పొడవుగా ఉండే మన నాటు మిర్చి అండి. చాలా బాగా ఎక్కువ క్రాప్ ఉంటుందండి ఈ మిర్చి కూడా. ఇప్పుడు వేసేసుకోండి మీరు ఈ సీజన్‌లో సీడ్స్ అనేవి వేసేసుకోండి. తర్వాత వచ్చేసి రెడ్ కాశీరత్నం అండి. కాశీరత్నము ఇది కూడా అండి. ఒక్కసారి మన గార్డెన్‌లోకి వచ్చిందంటే ఇయర్స్ మొత్తము అలా సీడ్స్ పడి వస్తూనే ఉంటాయి. ఇలాగా కొన్ని మొక్కల గురించి మళ్ళీ వీడియో చేస్తానండి. ఇవి వచ్చేసి కాకర. చాలా బావుంటుందది. అంటే లాంగ్ కాకర కాదు, అలాగని చిట్టి కాకర కూడా కాదండి. మీడియం సైజు కాకర ఇది. ఇవొచ్చేసి యెల్లో కలర్ అండి, ముద్దబంతి. ఆరెంజ్ కలర్ ఉంటుంది గదా, ఆరెంజ్, యెల్లో మిక్స్ ఉందండి, ముద్దబంతి ఇది. ఇవొచ్చేసి మనకు ఇక్కడ గోరుచిక్కుడు విత్తనాలండి. ఇంతకుముందు చూపించాను గదా, అవి మనకు హార్టికల్చర్‌లో ఇచ్చినవి. ఇవి మన నాటువండి. ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి. ఇది వచ్చేసి కారపు బంతి అండి. బంతి నారు తప్పకుండా బంతి మొక్కలు వేసుకోండి. ఇలాగా ఎన్ని రకాల సీడ్స్ అనేవి మనము ఇస్తున్నామండి. ఇక మీదట చెప్పాను గదండీ, ప్రతిరోజు మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి చూసి ఉండాలి. అలాగే ప్రతి వీడియోలో లైకు, కమెంటు అనేది తప్పకుండా ఉండాలి. వీడియో అనేది చివరి వరకు ఉండాలండి. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మాత్రమే నేను సీడ్స్ అనేవి ఇస్తాను. చూసారు గదా, ఇలా ఒకే దానిలో ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్ అనేవి ప్యాక్ చేశాను. మీరు ఇవన్నీ కూడా ఈ సీజన్‌లో వేసేసుకోవచ్చండి. గెలార్డియా మాత్రము జాన్వరిలో వేసుకోండి. ఎందుకంటే సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ కదా అది. అది మాత్రం అప్పుడు వేసుకోండి. ఇవి ఒక పాట్‌లో వేసేసుకున్న తర్వాత కొంచెం స్ప్రౌట్స్ వస్తాయి గదా, అప్పుడు సెపరేట్ చేసుకొని సెపరేట్ పార్ట్స్‌లో అనేటివి వేసుకోండి. ఇలాగా నేను సేవ్ అనేది చేశాను. మీరు జాగ్రత్తగా, అంటే మీరు విడివిడిగా చేసుకొని ఏ విత్తనాలు ఉన్నాయి అవి ఇవి చూడవసరం లేదండి. నేనైతే ప్రతి ఒక్క విత్తనం, అంటే మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ విత్తనాలు ప్రతి ఒక్కటి నేను ప్యాక్ అనేది చేశాను. ఇప్పుడు వచ్చేసి విన్నర్స్ చూద్దామండి. సీడ్స్ గివ్ అవేలో సీడ్స్ గెలుచుకున్న వారు వచ్చేసి సమీరా మీరా అండి, ఉషారాణి గారు, ఉషారాణి తలారి అండి, ఉషారాణి తలారి. అలాగే ఆశాజ్యోతి, శ్రీరేవతి, కత్తం పాండు, లీలా పులిశెట్టి. తర్వాత వచ్చేసి లీలా అండి. లీలా పులిశెట్టి వేరు, లీలా వేరు అండి. అనూతనం, పుష్పలత రొక్కం, నార్ల కళ్యాణి, గాయత్రి రమణ, బి గీత అండి. వచ్చేసి సుదర్శన్ రెడ్డి, సీతారెడ్డి అండి. తర్వాత వచ్చేసి లాలి జెని, తర్వాత భాగ్యం మన్నె అండి, ప్రమిలయం సుజాత సాహు అండి, తరువాత రాధిక టీ అండి. ఇలా ఈసారి 20 మెంబర్స్కి అనేది నేను సీట్స్ ఇస్తున్నానండి. ఈరోజు నా బర్త్డే అండి, అక్టోబర్ 12. అందుకనేసి నేను మామూలుగా 10 మెంబర్స్కి ఇస్తాను కదా, ఈరోజు వచ్చేసి 20 మెంబర్స్కి అనేది ఇస్తున్నానండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అడ్రస్లు అనేవి పెట్టండి. కాల్స్ కానీ ఎటువంటి మెసేజెస్ కానీ ఏం చేయకండి. ఓన్లీ మీ అడ్రస్ కరెక్ట్గా పెట్టండి. అంతే తప్ప ఫోన్స్ చేయడము, తర్వాత మీ గార్డెన్ వీడియోస్ పెట్టడము, మెసేజెస్ ఇవన్నీ చేయకండి ప్లీజ్, దయచేసి. ఇది పర్సనల్ నెంబరు. అడ్రస్ అనేది కరెక్ట్గా ఓన్లీ మీ నేము, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది పెట్టండి. అంటే ఏపీనా తెలంగాణనా అది పెట్టండి. తర్వాత వచ్చేసి
మీ మొబైల్ నెంబరు, పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.